ఓఎంసీ అక్రమాల కేసులో అరెస్టు చేసిన గనుల శాఖ మాజీ సంచాలకుడు రాజగోపాల్ను సిబిఐ అధికారులు సిబిఐ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ కోసం రాజగోపాల్ను 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని అధికారులు న్యాయమూర్తిని కోరారు. రేపు ఉదయం 10:30 గంటలకు నాంపల్లి సిబిఐ న్యాయస్థానంలో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. అప్పటి వరకు ఆయన సిబిఐ కస్టడీలోనే ఉంటారు. ఇంతకుముందు కూడా ఇదే కేసులో సిబిఐ అధికారులు చాలాసార్లు రాజగోపాల్ను తమ కార్యాలయానికి పిలిపించి వాంగ్మూలం నమోదు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో శనివారం దిల్కుష్ అతిథి గృహానికి పిలిపించి విచారించారు. శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో రాజగోపాల్ ఇంటికి వెళ్లిన అధికారులు గంట సేపు సోదాలు నిర్వహించి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత రాజగోపాల్ను అదుపులోకి తీసుకున్నారు. సిబిఐ కస్టడీలో ఉన్న రాజగోపాల్కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ ఇప్పుడు ప్రత్యక్షంగా అందిస్తారు. థ్యాంక్ యూ రవీంద్ర. మొత్తానికైతే ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో అప్పటి గనుల శాఖ డైరెక్టర్ అలాగే ఏపీఎండీసీ మాజీ ఎండీ రాజగోపాల్ ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్నారు. రేపు ఉదయం వరకు కూడా సిబిఐ కస్టడీలోనే ఆయన్ని ఉంచే అవకాశం ఉంది. రేపు ఉదయం 10:30 గంటలకి నాంపల్లిలోని సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పి న్యాయమూర్తి నాగమారుతి శర్మ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాజగోపాల్ను కోటి సిబిఐ కార్యాలయాన్ని తరలించారు. ప్రస్తుతం కోటిలోని సిబిఐ కార్యాలయంలో రాజగోపాల్ ఉన్నారు. ప్రస్తుతం అన్ని రేపటి వరకు కూడా సిబిఐ తమ కస్టడీలో ఉంచుకొని రేపు ఉదయం 10:30 గంటల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్ లో కూడా సిబిఐ అధికారులు తమను 14 రోజుల పాటు రాజగోపాల్ని తమ కస్టడీలోకి ఇవ్వాలని చెప్పి కోరినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అలాగే ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్ లో సిబిఐ ప్రస్తుతించిన అంశాలు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన అలాగే గతంలో రిమాండ్ రిపోర్ట్ నమోదు చేసినటువంటి అంశాలనే సిబిఐ ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. వాస్తవానికి రాజగోపాల్ ఇందులో కీలక నిందితుడిగా ఉన్నారు. మూడో జాబితాలో ఈ నిందితుల జాబితాలో ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో మూడో నిందితుడిగా ఉన్నారు. అలాగే మొదటి 2 వరుసలో A1 గా గాలి జనార్దన్ రెడ్డి, A2 గా శ్రీనివాసరెడ్డి, అలాగే A3 గా రాజగోపాల్ ఉన్నారు. అలాగే A4 గా మాజీ గనుల కార్యదర్శి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా ఉన్నారు. అయితే ప్రధానంగా రాజగోపాల్ పై మోపినటువంటి అభియోగాల చిట్టా అయితే కీలకంగా ఉంది. ఇందులో గనులు లైసెన్సులకు సంబంధించి మంజూరులో కీలకమైన పాత్ర రాజగోపాల్ పోషించారని చెప్పి సిబిఐ అధికారులు దీంట్లో రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా ఇందులో దాదాపు ఓఎంసీకి ఇచ్చినటువంటి 3 ప్రధానమైన లీజు లైసెన్సుల్లో కూడా అక్రమాలు జరిగాయి. 68 పాయింట్ ఓబుళాపురంలో ఉన్నటువంటి డిహర్ఎల్ మండలం ఓబుళాపురం గ్రామంలో ఇచ్చినటువంటి 68.5 హెక్టార్ల భూమి, అలాగే లీజు మైనింగ్ గనులు, అలాగే 39.42 హెక్టార్లు, అలాగే 28.08 హెక్టార్ల పరిధిలో ఇచ్చినటువంటి 3 లీజ్ లైసెన్సులు కూడా ఇందులో ప్రధానంగా అవకతవకలు జరిగాయని చెప్పి అసలు ఎలాంటి మ్యాప్ లేకుండా కూడా రాజగోపాల్ దీన్ని అనుమతించారని చెప్పి మైనింగ్ కోసం అనుమతించారని చెప్పి సిబిఐ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం దాదాపుగా 17 నివేదికలన్నీ కూడా సిబిఐ అధికారులు అధ్యయనం చేయడం జరిగింది. ఇందులో వీటన్నిటిలో కూడా రాజగోపాల్ ప్రధాన నిందితుడిగానే సిబిఐ అధికారులు పేర్కొన్నారు. ఎందుకంటే అసలు డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ గా ఉండి కూడా ఈ తనిఖీలను తనిఖీ చేయకపోవడం, ప్రధానంగా ఈ లీజు లైసెన్సులు ఇచ్చేస్తూ అక్రమంగా కట్టబెడుతూ అధికార ఉత్తర్వులు జారీ చేయడం వంటి అంశాలని కూడా సిబిఐ అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఇందులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి ఇచ్చినటువంటి సిద్ధాపురంలో సర్వే నెంబర్ 1 కానీ, అటు మలపన్గూడిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 2 ప్రాంతాల్లో లీజు లైసెన్స్ అలాగే వాటిని కేటాయించడానికి సంబంధించిన మ్యాప్ ను కూడా ఈయనే రూపొందించినట్టుగా సిబిఐ అధికారులు నిర్ధారించడం జరిగింది. వాస్తవానికి ఓబుళాపురం గనుల్లో 68.5 హెక్టార్ల ప్రాంతంలో జరిగినటువంటి తవ్వకాలన్నీ కూడా మొదటి నుంచి అంటే లీజు కేటాయించిన సమయం నుంచి 1964 నుంచి కేవలం 5 లక్షల టన్నులు మాత్రమే వెలికి తీసే అవకాశం ఉంది మొత్తం గనులో. అయితే అక్కడ 2008 నాటికి కానీ లేకపోతే సిబిఐ కేసు నమోదు చేసే సమయానికి 2009 వరకు కూడా డిసెంబర్ 7, 2009 నాటికి కూడా అక్కడ దాదాపుగా 29 లక్షల టన్నులు అక్కడ ఉత్పత్తి చేసినట్టుగా ఓఎంసీ చూపించింది. వీటన్నింటినీ కూడా తనిఖీ చేసే అధికారం, తనిఖీ చేయాల్సిన బాధ్యతలు ఉండి కూడా ఈయన నమ్మక ద్రోహం చేశారు, ప్రజల ఆశకి నమ్మక ద్రోహం చేశారు, మొత్తం అవినీతికి పాల్పడ్డారు, అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి సిబిఐ అభియోగాలు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ఈ రిమాండ్ రిపోర్ట్ లో. అయితే మొత్తం కూడా ఈ తనిఖీ చేయాల్సిన బాధ్యతలు ఉండి కూడా ఈయన అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి, అలాగే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా ఇదే తరహాలో
కీలకంగా వ్యవహరించారు ఈ అనుమతుల మంజూరులో. వీరిద్దరూ కలిసి ఓబులాపురం గనుల కేటాయింపుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారని చెప్పి సిబిఐ నమోదు చేసినటువంటి రిపోర్ట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే రాజగోపాల్ను నిన్న రాత్రి అదుపులో తీసుకున్నారు. బాగా పొద్దుపోయిన తర్వాత ఉదయం అరెస్టు చూపించి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన రేపు ఉదయం 10:30 గంటలకు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పి జడ్జి కూడా న్యాయమూర్తి కూడా ఆదేశించడం జరిగింది. వీటన్నిటిలో కూడా అంటే కీలకంగా ఇందులో ఈ అక్రమాలు జరగడానికి సంబంధించి కీలకంగా వ్యవహరించాడు రాజగోపాల్ అని చెప్పి సిబిఐ అధికారులు అయితే నిర్ధారించడం జరిగింది. అక్కడ ఓబులాపురంలో సరిహద్దులు చెరిపివేత కానీ తదితర అంశాలకు సంబంధించి కూడా ఇందులో నమోదు చేశారు. ప్రధానంగా నమోదు చేయడం జరిగింది. అక్కడ ఇండియన్స్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఇచ్చినటువంటి నివేదికలో కూడా ఇదే అంశాలు పొందుపరచడం జరిగింది. పెద్ద ఎత్తున అక్కడ అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాలన్నింటికి కూడా అక్కడ గనుల శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. అప్పట్లో అంటే 2005 నుంచి 2010 వరకు కూడా ఈయన బాధ్యతను వహించి గనుల శాఖ డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే ఏపీఎండీసీకి ఎండీగా కూడా ఉన్నారు. ఆ సమయంలోనే కీలకంగా ఇవన్నీ కూడా ఉత్తర్వులు ఈ లీజులు మంజూరులో ఈయన ప్రమేయం ఉందని చెప్పి సిబిఐ అధికారులు గుర్తించడం జరిగింది. ఇక జగన్ అక్రమాస్తుల కేసులో కూడా చాలా లైసెన్సులు మంజూరు చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. అసలు ఈయన ప్రమేయం ఉందని చెప్పి సిబిఐ అధికారులు భావించారు. ఇందులో భాగంగానే నిన్న తాత్కాలిక సిబిఐ కార్యాలయమైనటువంటి దిల్కుష్ అతిథి గృహాన్ని కూడా రాజగోపాల్ను పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత మధ్యాహ్నం వరకు ఆయన ప్రశ్నించి ఆ తర్వాత ఇంటికి పంపించడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం ఆయన ఇంటి వద్ద సోదాలు చేసినటువంటి సిబిఐ అధికారులు దాదాపుగా 2 గంటల పాటు ఇంట్లో సోదాలు నిర్వహించి కొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత సిబిఐ కోర్టు కార్యాలయం తీసుకొచ్చి ఆ తర్వాతే అదుపులో తీసుకున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఈ ఉదయం అరెస్టు చూపించిన తర్వాతే సిబిఐ న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. రేపు ఉదయం సిబిఐ కోర్టులో ఆయన్ని రాజగోపాల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత 14 రోజుల రిమాండ్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా వీటన్నిటిలో ఈ అక్రమాలకు సంబంధించి మరికొన్ని సాక్ష్యాల వివరాలను సేకరించడానికి అలాగే వివరాల వాంగ్మూలం తీసుకునేందుకు కూడా సిబిఐ కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది. రవీంద్ర, వాటర్ స్టూడియో. ధన్యవాదాలు ధనుంజయ్.